డాక్టర్ గారు, శీఘ్రస్ఖలనం సమస్య ఉంటే నరాల జబ్బు ఉన్నట్లేనా? శీఘ్రస్ఖలనం అన్ని నరాల జబ్బులు కానే కాదండి. చాలామంది అనుకుంటారు నరాల వీక్నెస్ అనుకుంటారు. అది నరాల వీక్నెస్ కానే కాదు. శీఘ్రస్ఖలనం ఏంటంటే ఒక రకమైన సైకలాజికల్ కండిషన్. మనసులో కంగారు ఉన్నా, గాబరా ఉన్నా, భయం ఉన్నా, ఆందోళన ఉన్నా వీరిని త్వరగా పడిపోతుంది. మనసులో యాంగ్జైటీ అంటాం. అంటే శీఘ్రస్ఖలనానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ వర్డ్ ఇది యాంగ్జైటీ. మనసులో ఒక రకం తొందరపాటు. కొంతమందికి ఆ తొందరపాటు వల్ల నేను తొందరగా అనుభవించే మనసులో ఎప్పుడు ఒక ఆరాటం ఉంటుంది. ఈ ఆరాటం వల్ల వీరిస్కానుతుంది. రేపు నెక్స్ట్ నా పడిపోతుంది. ఇంకెప్పుడు మనసులో వాడికి ఎప్పుడు నాకు పడిపోతుంది అనుకుంటాడు, కానీ నేను ముంచుకోగలను. ఎప్పుడు నెగిటివ్ థాటే, నాకు ఉండదు, నాకు పడిపోతుంది, నేను ఆపుకోలేను, నాకు ఆగదు. అంతేగాని నేను ఆపుకోగలను, ఆపుతాను అనేది మనసు అనుకోడు. నా ఆగదు అన్ని నెగిటివ్ థింకింగ్. ఒక్కరి జీవితం దగ్గర యాంగ్జైటీ, ఒక కంగారు, ఒక గాబరా, ఆందోళన, భయము, తొందరపాటు, ఇవన్నీ ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా శీఘ్రస్ఖలనానికి కారణం. అంటే శీఘ్రస్ఖలనానికి నరాల భయంతో సంబంధం లేదు. కేవలం సైకలాజికల్ కండిషన్. మనసులోనే ఉన్న అతి ఆరాటం, నరాల భయంతో అది వేరు. అసలు ఇలా ఉండదు, అది వేరే తింటాను. అసలు దీనికి అన్వయించడం మీనింగ్లెస్. కానీ నరాల బలహీనత అని వాడు ఇచ్చేసుకుంటారు. నరాల బలహీనత కాదు, మానసికంగా సరైన విధంగా వాళ్ళ మనసు లేకపోవడం వల్ల, మనసు కంట్రోల్ లేకపోవడం వల్ల శీఘ్రస్ఖలనం అవుతుంది. అంచేత స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటాం. దాంతో 180 మందికి శీఘ్రస్ఖలన సమస్య పోతుంది. ఇంత స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్లో ఏముండదు, మనస్సుని కంట్రోల్ చేసే అభ్యాసము. మన ఛానల్లో చాలాసార్లు చెప్పుకున్నాం స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటే ఏమిటో. అదే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, అలాగే స్క్వీజ్ టెక్నిక్ ఏంటి, మనస్సుని అదుపులో ఉంచుకోవడం, హౌ టు కంట్రోల్ మైండ్ అని తెలుసుకోవడం. అది చేసినట్లయితే శీఘ్రస్ఖలనం. అది నరాల బలహీనత కదా. మనసుని కంట్రోల్ చేస్తే అయిపోయింది. అక్కడ మనసుని కంట్రోల్ చేసేలో ఆ తొందరపాటు లేకుండా ఉండడం కోసం దానికి మందులు కూడా ఉన్నాయి. SSRI డ్రగ్స్ అంటాం, అవి ఉన్నాయి. లేకపోతే డాపాక్సిటిన్ బెల్డ్ ఉన్నాయి, స్పెసిఫిక్ ఫర్ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్. డాపాక్సిటిన్ ఈ ట్యాబ్లెట్ శృంగారంలో పాల్గొనడానికి గంట నుంచి 3 గంటల్లోగా ఒక బెల్డ్ వేసుకోవాలి. వేసుకుంటే అది మనసుని అదుపులో, అది వరుసగా కొన్ని నెలల పాటు వాడినట్లయితే ఆ మనసుని అదుపుంచి ఆ త్వరగా అవ్వకుండా చేస్తుంది. అంతేగా నరాల జబ్బు కాదండి, కేవలం మానసిక బలహీనత. అంతే శీఘ్రస్ఖలన నరాల బలహీనత కూడా మానసిక బలహీనత అనాలి. మానసికంగా మనసును కంట్రోల్ చేసుకోలేకపోవడం, వాళ్ళ భయాల్ని, అనుమానాలని, ఆందోళన, ఆతురతని కంట్రోల్ చేసుకోకపోవడే కారణం తప్ప